సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య స్వాతిని పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. స్వాతి పునర్విచారణ కోసం కోర్టులో నాగర్ కర్నూల్ పోలీసులు పిటిషన్ వేశారు. కోర్టు అనుమతిస్తే స్వాతిని కస్టడీలోకి తీసుకుంటామన్నారు. సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య స్వాతిని పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. స్వాతి పునర్విచారణ కోసం కోర్టులో నాగర్ కర్నూల్ పోలీసులు పిటిషన్ వేశారు. కోర్టు అనుమతిస్తే స్వాతిని కస్టడీలోకి తీసుకోనున్నారు. సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య స్వాతిని పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. స్వాతి పునర్విచారణ కోసం కోర్టులో నాగర్ కర్నూల్ పోలీసులు పిటిషన్ వేశారు. కోర్టు అనుమతిస్తే స్వాతిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డి హత్య చేసిన స్వాతి ఘటనలో కేసు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ పోలీసులు ఈ కేసు సమసిపోయింది, జైలుకు పంపించారనుకున్న తరుణంలో మరొకసారి పోలీసులు ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. నిన్న పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు కస్టడీ కోరుతూ కోర్టులో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోసారి విచారించాల్సి ఉందని చెప్పేసి స్వాతిని కస్టడీ కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు A2 నిందితురాలుగా ఉన్నటువంటి స్వాతి మహబూబ్ నగర్ జిల్లా జైల్లో 14 రోజుల రిమాండ్ లో ఉంది. అయితే నిన్న నాగర్ కర్నూల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ దాఖలు చేయడం జరిగింది. తమ కస్టడీకి మరోసారి విచారించాల్సి ఉందని చెప్పేసి కస్టడీకి కోరడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టు ఈ పోలీసులు వేసిన పిటిషన్ అదే దానిపైన విచారణ కొనసాగించి ఈ రోజు కనుక అనుమతి ఇస్తే మరొకసారి స్వాతిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తిగా విచారణ జరిపామని చెప్పిన పోలీసులు మరోసారి స్వాతిని కస్టడీ కోరుతూ తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల చర్చనీయాంశంగా మారిపోయింది. శ్రవంతి. రైట్ చారి.